హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసేసుకోవాలి. 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత చాలామంది డైరెక్ట్గా కర్రీలో వేసేస్తారు, కానీ కొంతసేపు పసుపు కారం అవన్నీ వేసి చెప్తాను చూడండి. పసుపు, గరం మసాలా. గరం మసాలా కూడా ఇంట్లోనే తయారు చేసుకోవడమే బెస్ట్ నన్ను అడిగితే. నేను ఒకప్పుడు అలా తయారు చేసేదాన్ని కాదు, అన్నీ మామూలు ప్యాకెట్లు తెచ్చేసేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం కారం కారం కూడా ఇంట్లోనే, గరం మసాలా ఇంట్లోనే, ధనియాల పొడి ఇంట్లోనే. అది అనకూడదు, కానీ ఒకసారి తయారు చేసుకుంటే మనకు 1 మంత్కి వచ్చేస్తుంది. ఓ 20 డేస్ 25 డేస్కి వచ్చేస్తుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇంట్లోనే. ఒకప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బయట కొనేదాన్ని, అంటే పెళ్ళైన కొత్తలో అంత తెలియక. కానీ ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. అవి సరిపోతున్నాయి అలాగా నాకు మ్యాక్సిమం. స్మాల్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఓకే అనకూడదు, కానీ ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే 1 మంత్ 2 మంత్స్ సరిపోతుంది. హాఫ్ కేజీ కూడా అవసరం లేదు. పావు కేజీ తెచ్చుకొని వేపుకొని మిక్సీ ఆడేసుకొని ఉంచుకుంటే సరిపోతుంది. అవన్నీ బాగా కలుపుకోవాలి. మనం వేసాం కదా పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ముక్కలకి బాగా అది పట్టాలి కదా, ఉప్పు కారం అవన్నీ కూడా బాగా పట్టడం కోసం నానపెట్టి ఒక 1 అవర్ బయట పక్కన ఉంచితే బాగుంటుంది. ఎందుకంటే దానికి బాగా పడుతుందని, ఇంకేం కాదు. డైరెక్ట్ కూడా వండుకోవచ్చు, కానీ నాకు కొంచెం ఇలా అలవాటు అయిపోయింది. కలిపేసి అలా పక్కన పెట్టుకుంటే దానికి బాగా పడుతుంది అని చెప్పి ముక్కలకి కలిసిపోయింది బాగా. పెరుగు కూడా వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. నాకెందుకు కర్రీలో పెరిగేయడం నచ్చదు. మనం మామూలుగా పక్కన సైడ్ తిని పెరిగి వేరు, కర్రీలో ఎందుకులే అని చాలామంది పెరుగు వేసుకుంటారు, అంటే ముక్క మెత్తబడుతుందని. ఇలా కూడా బాగా ఉంటుంది. మూత పెట్టేసుకొని పక్కన ఉంచుకుంటున్నాను. ఇప్పుడు మనకు కర్రీకి కావాల్సిన ఉల్లిపాయలు చూపిస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసి ఉంచుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న తరిగేసుకొని, టమాటీ, మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కొత్తిమీర కళాయి పెట్టేసుకున్నాను. కళాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాను. నాన్ వెజ్ కదా, వెజ్ అయితే 2 సరిపోతుంది. ఆయిల్ తక్కువే వాడతాను మ్యాక్సిమం నేను. జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం చిన్న డ్రై అయితే చాలు, మరి ఎక్కువగా వేయకపోకూడదు. అందుకని వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కట్ చేసి ఉంచుకున్నాను కదా. ఇవి కర్రీ గ్రేవీకి రావాలంటే చిన్న పీసెస్ కట్ చేస్తే బాగుంటుంది. మామూలు కర్రీస్ అయితే మనం మామూలు కొంచెం పెద్ద కట్ చేసుకుంటాం కదా. నాన్ వెజ్ కర్రీస్లోకి ఇలా చిన్నగా కట్ చేస్తే గ్రేవీకి బాగా వస్తుంది. అందుకని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఈ కళాయిలు నేను ఇండక్స్లో తీసుకున్నాను. ఈ ఐరన్ కళాయిలు అని చెప్పి, ఐరన్ కళాయిలు తింటే మంచిది అని చెప్పేసి. నాన్ వెజ్ అయితే మాత్రం ఐరన్ కళాయిలోనే వండుతున్నాను. వెజ్ అయితే మాత్రం ఈ అల్యూమినియం వాడకూడదని తెలిసిన కాంచి కొంచెం చాలా మట్టుకు అవాయిడ్ చేశానులేండి. కానీ కొంచెం ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా అవాయిడ్ చేయాలి. ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఆల్రెడీ చికెన్లో వేరేగా వేసాము. మనం గ్రేవీకి కూడా ఉప్పు కావాలి కదా, మళ్ళీ టమాటీలు కూడా వేస్తాం కదా. గ్రేవీకి కూడా సరే కావాలి కాబట్టి కొంచెం ఉప్పు వేసుకొని వేపుకుందాం. ఉప్పు వేసుకొని వేపుకుంటే కొంచెం బేగా కూడా వేగిపోతుంది. అయినా సరే ఈ కళాయి చాలా హీట్గా ఉంటుంది, బేగా అయిపోతుంది వంట కూడా. కానీ మాడలేదులేండి, ఇప్పుడు 3 years ప్లస్సే అవుతుంది ఇది తీసుకొని. బాగా ఉన్నాయి, కాకపోతే ఎత్తడం దించడం చాలా వెయిట్ ఎక్కువ. కొంచెం మగ్గుతాయని మూత పెట్టాను. ఆనియన్స్ బాగా ఎగిపోయి, కళాయిలు మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా. మొత్తం 3 సెట్ తీసుకున్నాను నేను. మసాలా కూడా వేసేసుకుంటున్నాను. ఇలా చూపించాను కదా మసాలా. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకొని వేపేసుకుంటున్నాను. కొంచెం మసాలా కొంచెం వేగితే సరిపోతుంది. దాని ఫ్లేవర్ అది ఉండాలి కదా, అందుకని ఆనియన్స్ బాగా వేగిన తర్వాత వేసాను. ముందేస్తే కొంచెం ఎక్కువ డ్రై బాగా వేగిపోతాయి, అందుకని లాస్ట్లో వేసుకున్నాను.
కొంచెం కలుపుతూనే ఉండాలి. అది చాలా హీట్ కాలుతూ ఉంటుంది కదా, బాగా హీట్ ఎక్కి ఉంటుంది. అది వదిలేస్తే కానీ మాడిపోతుందేమో అని భయం మీద అలా కలుపుతూ ఉంటాను. బాగా కలుపుకునే తర్వాత అది ఒక చేత్తోని కెమెరా అదే ఫోన్ పట్టుకొని తీయడంతో అందుకే అది ఊగుతుంది కొంచెం. జస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం పసుపు కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పచ్చివాసన అంతా పోవాలి కదా, కొంచెం ఆ స్మెల్ పోయినంత వరకు అలా ఉంచుతాను. ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. కారం కొంచెం వేసాను. ఆల్రెడీ మనం చికెన్లో కలుపుకున్నాం కదా, 2 స్పూన్స్ వేసాను. నాన్ వెజ్లో కొంచెం కారం వేస్తాను నేను, అందుకే ఇందులో కొంచెం కారం వేసాను. ధనియాల పొడి మర్చిపోయినా ఏంటి, ధనియాల పొడి వేస్తున్నా. ధనియాల పొడి కూడా వేస్తాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి మొత్తం 3 సెట్స్ తీసుకున్నాను. ఒకటి దోశ పెనము, ఒకటి ఫిష్ ఏవైనా వేపుకోవడానికి ఒక ప్యాన్, ఒకటి ఈ కర్రీస్ వండుకోవడానికి ఒకటి. ఈ 3 కలిపి తీసుకొని బహుశా 3000 ఎంతో 3000 చేంజ్ తీసుకొని 3.5 years అవుతుంది. బాగా ఉన్నాయి అస్సలు. కాకపోతే కొంచెం అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఇలాగే నేను వాడతాను కాబట్టి పర్వాలేదు, వాడకుండా వదిలేస్తే మాత్రం తుప్పు పట్టేస్తాయి. ఇవి ఐరన్ కదా, కొంచెం మనం గుడ్డతో ఆయిల్ చిన్నది రాసి వదిలేస్తే సరిపోతుందండి. నేను ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకుని ఉంచుకున్న చికెన్ ఉంది కదా, అది వేసేసుకుందాం. ఆనియన్స్ అవి వేగిపోయాయి కదా బాగా. నీకు 1 hour అయింది కదా, దీనికి బాగా చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు ఉప్పు, కారం, మసాలా అంతా బాగా పట్టు ఉంటుంది. ఇప్పుడు దీన్ని కొంచెం అలా బాగా కలుపుకుంటే ఆనియన్ గ్రేవీ అంతా దానికి పడుతుంది. కలుపుతూ ఉండాలి అలాగా కొంతసేపు కలిపితే తర్వాత మనం మూత పెట్టేసుకుందాం. మూత పెడితే ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అంతా బయటికి రావాలంటే మనం కొంతసేపు మూత పెట్టాలి. మూత పెట్టేసి దానికి ఒక 5 minutes 8 minutes అలా వదిలేస్తే ఆ వాటర్తోనే మూత పెడుతున్నాను. ఆ వాటర్తోనే చికెన్ ఉడికిపోతుంది మ్యాక్సిమం. నాకు తెలిసి కావాలి గ్రేవీ ఎక్కువ ఉండాలంటే చూడండి, ఆయిల్ వచ్చింది కదా, కొంచెం గ్రేవీలా కావాలి అంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ అంతా ఉడికిపోతుంది. ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. చికెన్ అసలే బేగా ఉడికిపోతుంది కదా, మటన్ అయితే కొంచెం లేట్గా ఉడుకుతుంది, కానీ చికెన్ బేగా ఉడికిపోతుంది. గ్రేవీ కావాలి కర్రీస్లోకి, ఎక్కువ మంది ఉన్నారనుకుంటే కొంచెం వాటర్ వేస్తే ఈ టైంలో సరిపోతుంది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కొంచెం అలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుతుంటూ ఉంటే కొంచెం మాడకంట ఉంటుంది, అందుకే అలా కలపడం, ఇంకేం కాదు. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని చూడండి, బాగా ఉడికిపోయింది ఆల్రెడీ చికెన్ చాలా బేగా ఉడికిపోతుంది. కరెక్ట్గా ఉడికించుకోవాలి, కానీ లేదంటే అక్కడ కింద మాడుతుంది. చూడండి, కలుపుతూ ఉండాలి. 5 minutesకి చూసుకుంటూ ఉండాలి. అయిపోయింది. మనం టమాటీ మిక్సీ ఆడుకొని ఉంచుకున్నాం కదా, గ్రేవీ కోసం అయితే మాత్రం టమాటీ మిక్సీ చేసుకుంటేనే బాగుంటుంది. అలాగే ఆనియన్స్ కట్ చేసాం కాబట్టి కొందరు ఆనియన్స్ టమాటీ 2 కూడా గ్రేవీలోకి వేస్తారు. మరి ఎక్కువ గ్రేవీలోకి ఉన్నా బాగోదు కదా, కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉండాలి, అక్కడ మెత్తగా గ్రేవీలో అక్కడ ఉండాలి. అలా అయితే మాత్రం ఆనియన్స్ కట్ చేసి టమాటీ మిక్సీ చేస్తే సరిపోతుంది. లేదు పూర్తిగా గ్రేవీలాగే కావాలనుకుంటే 2 మిక్స్ చేసుకొని వేసుకుంటే మంచిది. మూత పెట్టుకుందాం. టమాటీ బాగా ఉడకాలి కదా, టమాటీ కూడా ఉడికిపోయింది. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇలా అయితే మీడియంగా బాగుంటుంది, ఎందుకంటే అక్కడక్కడ ఆనియన్స్ తగులుతూ ఉంటాయి, ఇప్పుడు గ్రేవీలాగా ఉంటుంది. అందుకనేసి టమాటీ గ్రేవీ చేసుకుంటే మిక్సీ ఆడుకుంటే బాగుంటుంది. మిక్సీ ఆడకపోయినా ఓకే, కానీ మిక్సీ ఆడితే బాగుంటుంది గ్రేవీలాగా. చికెన్ ఉడికిపోయింది అలా చూస్తున్నాను. అయిపోయింది కూర ఆల్రెడీ. కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని
ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ మూత పెట్టుకొని వండుకుంటే దాంట్లో కొత్తిమీరలో ఉన్న స్మెల్ అంతా కూరకు పడుతుంది. బాగా కలుపుకోవాలి. అయిపోయింది కర్రీ. మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ సిమ్లోనే ఉంది ఆల్రెడీ. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకున్నాం. అయిపోయింది కర్రీ. చికెన్ కర్రీ అయిపోయింది. సింపుల్గా కర్రీ ఎలా చేయాలో నేర్చుకోండి. బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చికెన్ కర్రీ చేయడం రాదు కదా. నాకు చూసి చాలా సింపుల్, ఏ హడావిడి ఉండదు, అన్నీ ఇంట్లో ఉన్నవే, చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా వండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. చాలా టేస్టీ చికెన్ కర్రీ. థ్యాంక్ యూ సో మచ్.